కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం యశోద కైలాష్ గారు రాసిన ఆనందాల హరివిల్లు అనే కథ విందాం. రామశర్మ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా 40 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాడు. రాజమండ్రిలో సొంత ఇల్లు, అది ఆయన సర్వీస్లో ఉండగానే కట్టుకున్నాడు. ఆయన 2 కూతుళ్ళని బాగా చదివించి పెళ్లి చేసి బాధ్యతలను పూర్తి చేసుకుని విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నాడు. కూతుళ్ళిద్దరూ హైదరాబాద్లో ఉంటారు. ఒక అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మరొక అల్లుడు బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అల్లుళ్ళిద్దరూ చక్కని ఉద్యోగాలు చేసుకుంటూ చక్కని ఫ్లాట్స్ కొనుక్కొని ఉంటున్నారు. పెద్ద కూతురు శ్రావణికి 4 సంవత్సరాల కూతురు. చిన్నమ్మాయి శార్వరికి 7 కొడుకు. పురుళ్ళు పుణ్యాలు ముద్దు ముచ్చట్లన్నీ ఘనంగానే జరిపించారు రామశర్మ దంపతులు. ఆస్తి అంటూ ఏమీ సంపాదించకపోయినా ఆయన సంపాదనలో తమకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవడం, ఆడపిల్లలిద్దరిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివించి చాలా పొదుపుగా ఉంటూ మంచి సంబంధాలు చూసి కూతుళ్ళిద్దరికీ పెళ్లిళ్లు చేశారు. ప్రతి నెల వచ్చే పెన్షన్, బ్యాంకులో దాచుకున్న రిటైర్మెంట్ బెనిఫిట్ తప్పించితే మరి ఏ ఇతర ఆస్తిపాస్తులు లేవు. ఒక 4 రోజుల క్రితం శ్రావణి ఉదయాన్నే ఫోన్ చేసింది. నాన్న, ఒక 10 లక్షలు కావాలి, అర్జెంటుగా పంపిస్తారా అంటూ. ఎందుకమ్మా హఠాత్తుగా అంత డబ్బు అని అడిగేసరికి, మీ అల్లుడు పాత కారు మార్చి కొత్త కారు కొనాలనుకుంటున్నారు నాన్న, మిమ్మల్ని అడగమన్నారు అంటూ చెప్పింది. చూసిందల్లా కొంటూ దుబారా ఖర్చులు చేస్తున్న శ్రావణిని 1-2 సార్లు నెమ్మదిగా మందలించాడు. అల్లుడు కూడా అంతే, తలకు మించిన ఖర్చులు పెడతాడు. పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్ కొన్నదే కాకుండా విలాసవంతమైన ఫర్నిచర్ క్రెడిట్ కార్డ్ మీద కొన్నాడు. కొనుక్కోవడం తప్పు కాదు, అప్పు చేసి మరీ కొనడం తనకెందుకో ఇష్టం ఉండదు. క్రెడిట్ కార్డ్స్లో లక్షలు కమిట్మెంట్స్, ప్రతి నెల విధిగా డబ్బు కట్టడం, కట్టకపోతే అధిక వడ్డీల చెల్లింపులు, నెల గడవక ఇబ్బంది పడడం, ఇటువంటివి తన స్వభావానికి విరుద్ధం. పెళ్ళైపోయిన కూతుర్ని ఏమని మందలించగలడు? అంతకీ కూతుళ్ల గృహప్రవేశానికి తలో 5 లక్షలు ఇచ్చాడు. చిన్న కూతురు పెద్ద కూతురులా కాదు, చిన్నల్లుడు అంత దుబారా మనిషి కాడు, ముందు చూపు ఆలోచన కలవాడు. 10 లక్షలా? నా దగ్గర అంత లేదమ్మా. నా రిటైర్మెంట్ బెనిఫిట్లో కొంత డబ్బుంటే ముందు మా అవసరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేశాను. మా అవసరం కంటే నేను ముఖ్యమా నాన్న? బ్యాంకులో అలా వేసుంచే బదులు మాకు ఇవ్వచ్చు కదా. నేనేమైనా ఊరికే అడుగుతున్నానా నిన్ను? మళ్ళీ తిరిగిచ్చేస్తాం అంటున్నారు కదా మీ అల్లుడు. నిష్ఠూరంగా మాట్లాడింది శ్రావణి. ఆయన ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడు సంక్రాంతి పండక్కి కూతుళ్లను అల్లుళ్లను రమ్మనమని ఆహ్వానించాడు. శ్రావణి ముభావంగా, చూస్తాం, వీలుంటే వస్తాం అంది. దాని కోపం పోలేదు, డబ్బు ఇవ్వలేదని. శార్వరి, వస్తాం నానా అంది ఎంతో ఉత్సాహంగా. పెద్ద కూతురు ప్రవర్తనకు ఆయన మనస్సు చిన్నబుచ్చుకుంది. ఒక రోజున భర్త ఆ పరిసరాల్లో లేకుండా చూసి శ్రావణికి దాక్షాయణి ఫోన్ చేసింది. ఏమే శ్రావి, నాన్నతో వీలుంటే వస్తామని చెప్పావట. ప్రతి సంక్రాంతి పండుగకి 2 రోజుల ముందే ఎగురుకుంటూ వచ్చేదాను. ఇప్పుడు వీలుంటే వస్తాం అనడమేమిటే? ఏ పండగకు రారు. సంక్రాంతి పండుగ పెద్ద పండుగ అని 4 రోజులు అందరం కలిసి ఉండొచ్చు అనుకుంటే నీ బడాయి కబుర్లేమిటే? అవునమ్మా, మీరేమైనా అనుకోండి, మాకు డబ్బు అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతాం? నాన్న మరీ అంత పీనాస్లా సొంత కూతురుతో అంత నిక్కచ్చిగా మాట్లాడడం బాగాలేదమ్మా అంటూ ఫోన్ పెట్టేసింది. కూతురు మాటలకు ఆవిడ ఆశ్చర్యచకితురాలైంది. ఆవిడ మనసులో లేదు. శ్రావణికి పంతం ఆత్మాభిమానం ఎక్కువ. రాను అంటే రాదు ఖచ్చితంగా. ఈ విషయం చివరకు ఎటువంటి మనస్పర్ధలు చుట్టుకుంటాయోనన్న భయం కూడా పీడిస్తుంది దాక్షాయణ్ణి. ఒకరోజు ఉండబట్టలేక భర్తతో, పోనిద్దురు, మన డబ్బు పిల్లల అవసరాల కంటే ఎక్కువ అనేసరికి రామశర్మకి కోపం వచ్చింది. చూడు దాక్ష, నీకే కూతుళ్ళ మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడుకు. వాళ్ళు చిన్నవాళ్ళు, ఇంకా సంపాదించుకోగలిగే వయసులో ఉన్నారు. మనకు దాక్ష, రేపు అనుకోని అవంతరాలు వస్తే సహాయపడేదెవరు? నా ఆలోచన బాధ నీకు అర్థం కావడం లేదు. మమకారానికి కూడా హద్దులున్నాయి. ఇప్పుడు వాళ్ళ కారు మార్చవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పు? మరీ పాత కారేమీ అయిపోలేదు కదా. ఆ కారు కొని కూడా 4 సంవత్సరాలు కాలేదు. అయినా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఎవరో కొనుక్కున్నారని వాళ్లతో పోటీ పడ్డం ఏమిటంట? నువ్వు చెప్పినట్లే అది అడిగిన డబ్బిచ్చేస్తాను.
పెద్దదానికి ఇస్తే మరి చిన్నదానికి? అది అడక్కపోయినా దీనికిస్తే దానికి ఇవ్వాలిగా అంటూ అక్కడి నుండి కాస్త కోపంగానే వెళ్ళిపోయాడు. సంక్రాంతి పండుగ వస్తుందని ఇంటికి పెయింటింగ్స్ అవి వేయిస్తున్నాడు రామశర్మ. చిన్న కూతురు పెళ్లికి వేయించిన రంగులు 4 సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు దాక్షాయణి ఇంటి పక్కన ఉన్న ఆవిడ శాంత, ఉప్పడ వెళ్తున్నాం కారులో దాక్షాయణి గారు, మా కోడలికి కూతురికి సంక్రాంతి పండుగకు చీరలు కొనాలి, మీరు వస్తారా అని అడిగేసరికి శర్మగారిని అడిగితే ఆయన వెళ్ళమన్నారు. కూతుళ్ళిద్దరికీ ఉప్పడ పట్టు చీరలు కొందామనుకుంది. రామశర్మ భార్యతో, అమ్మాయిలకు కొని నువ్వు కొనుక్కో దాక్ష అంటూ డబ్బులిచ్చాడు. శ్రావణ వస్తుందన్న ఆశ ఏమూలో మిణుకుమంటుంది. ఒకవేళ రాకపోయినా దానికని కొన్న చీరను అలాగే దాచిపెట్టి దానికి అందజేస్తుంది. కూతుళ్లకు తను కొంటే అల్లుళ్లకు, మనవరాలకి, మనవడికి డబ్బులిస్తే వాళ్లకు నచ్చినవి వాళ్ళు కొనుక్కుంటారని ఆవిడ ఉద్దేశం. సంక్రాంతి పండుగ 2 వారాల్లోకి వచ్చేసింది. ఒకరోజు శ్రావణి నుండి ఫోన్ వచ్చింది. నాన్న అని ఫోన్లో మాట్లాడుతూ ఏడ్చేస్తుంది. ఇక్కడ ఈయన హడలిపోతూ, ఏమైంది తల్లి అని అడిగేసరికి, నాన్న, మా వారి బెస్ట్ ఫ్రెండ్ సుధాకర్ గురించి చెప్పేదాన్ని కదా, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని అమ్మని వారింటికి ఆహ్వానించారు. అవునవును, వాళ్ళు మేము కలిసి ఒకేసారి అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. పాపం అతను నిన్న రాత్రి సూసైడ్ చేసుకున్నాడు నాన్న అంటూ ఏడుస్తూ చెబుతుంది. అయ్యో అనుకుంటూ ఒక్క క్షణం రామశర్మ నిర్ఘాంతపోయాడు. అతని భార్య పిల్లలు ఏదో పెళ్ళంటూ వాళ్ళ ఊరు వెళ్లారు నాన్న. ఈ మధ్య కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగస్తులను తొలగిస్తున్నారు కదా, ఇతని ఉద్యోగం కూడా పోయింది. చాలా అప్పులు చేసేసాడట. క్రెడిట్ కార్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్ చాలా ఉన్నాయట. నిండా మునిగిపోయి ఉండడమే కాకుండా ఉద్యోగం కూడా పోయేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని ఏడుస్తూ చెప్తుంది. శర్మగారికి అన్నీ గుర్తొస్తున్నాయి. ఆ స్నేహితుడు 3 నెలల క్రితం కొన్న లగ్జరీ కారు అమ్మేస్తున్నానని, తన పెద్దల్లుండి కొనుక్కోమని అడుగుతున్నాడని శ్రావణి చెప్పింది. అప్పుడు అతను 20 లక్షలకు కొన్న కారుని 10 లక్షలకే ఇచ్చేస్తానని వెంటపడుతున్నాడని, కారు చాలా బాగుందని, అల్లుడు కొనాలని ముచ్చట పడుతున్నాడని తనను 10 లక్షలు అడిగింది శ్రావణి. తను ఇవ్వలేదని కినుకబూనింది తన మీద. కూతుర్ని ఏడవద్దని ధైర్యం చెప్తూ అల్లుడితో కూడా మాట్లాడి తన సంతాపాన్ని ప్రకటించారు ఆయన. ఏమిటో ఇప్పటి తరం పిల్లలో అనుకుంటూ నిట్టూర్చారు ఆయన. ఉద్యోగం పోతే పరిష్కారం ఆత్మహత్యనా? ఎందుకంత తొందరపాటు మనస్తత్వాలో ఆలోచించినా అర్థం కావడం లేదు. తలకు మించిన ఖర్చులు, భేషజాలు, ఫాల్స్ ప్రెస్టేజెస్తో తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారని చాలా బాధపడ్డారు శర్మగారు. పెద్దవాళ్ళు చెప్తున్న మాటలకు విలువ ఇవ్వకపోవడం, అన్నీ తమకే తెలుసునన్నట్లు ప్రవర్తించడం నేటి యువతరం స్వభావం అని బాధపడ్డారాయన. సంక్రాంతి పండుగ 2 రోజులు ఉందనగా హైదరాబాద్ నుండి ఆయన 2 కూతుళ్ళు, అల్లుళ్ళు కుటుంబాలతో దిగిపోయారు. శర్మగారి ఇల్లంతా సంక్రాంతి పండుగ శోభతో కళకళ్లాడిపోతుంది. పొందికైన ఇండిపెండెంట్ ఇల్లు, ముందు అంతా రంగురంగుల పూల మొక్కలు, వెనక పెరట్లో కూరగాయ పాదులు, అరటి, మామిడి, కొబ్బరి చెట్లతో, గోదావరి నది మీద నుండి వీచే చల్లచల్లని పిల్ల తెమ్మరలతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. వాకిట ముంగిట తీర్చిదిద్దిన ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, మామిడాకు తోరణాలతో, కొత్తగా వేసిన రంగులతో శర్మగారిల్లు మెరిసిపోతుంది. కూతుళ్లకు, అల్లుళ్లకు ఇష్టమైన పిండి వంటలు చేయించడానికి ఒక వంట వెండి కుదుర్చుకున్నారు. శర్మగారి మనవడికి, మనవరాలకి భోగిపళ్ళు పేరంటం, సంప్రదాయ సిద్ధంగా వస్తున్న బొమ్మల కొలువు ఆచారాన్ని కూతుళ్లతో దగ్గరుండి జరిపిస్తోంది దాక్షాయణి. ఆవు పేడతో తయారు చేసి ఉంచిన పిడకలు, పనికిరాని పాత చెక్కలు, ఎండిపోయిన తాటాకు కొమ్మలు అన్నీ వేసి తెల్లవారుజామునే కూతుళ్లను, అల్లుళ్లను లేపి భోగి మంటలు వేశారు. సంక్రాంతి పండుగ రోజున స్నానాలు, పూజలు అయిపోయాక కూతుళ్లను, అల్లుళ్లను హాల్లో సమావేశపరిచారాయన. దాక్షాయణి కొన్న కొత్త చీరలు కట్టుకొని కూతుళ్ళిద్దరూ మహాలక్ష్ముల్లా మెరిసిపోతున్నారు. అల్లుళ్లను బజార్కి తీసుకొని వెళ్లి వాళ్లకు నచ్చిన బట్టలు కొన్నారు శర్మగారు. అలాగే మనవడు, మనవరాలికి కూడా. శర్మగారు ఉన్నట్లుండి లోపలికి వెళ్లి 2 బ్యాంక్ చెక్కులు 2 కూతుళ్లకు తలొకటి ఇస్తుంటే కూతుళ్ళిద్దరూ ఎందుకు నానా అంటూ తీసుకోలేదు. 2 కూతుళ్లకు తలో 10 లక్షలకు చెక్కులు రాసిచ్చాడు. శ్రావణి అయితే ఏడుస్తూ తండ్రిని చుట్టుకుపోతూ, క్షమించండి నాన్న, మిమ్మల్ని డబ్బులు అడిగానప్పుడు ఇవ్వనన్నారని నిష్ఠూరం ఆడాను.
సంక్రాంతి పండగకి ఏమైనా కానీ రాకూడదనుకున్నాం. అప్పుడు కానీ మీకు మా బాధ అర్థం కాదనుకున్నాం. కళ్ళు తెరుచుకున్నాయి నాన్న అని కళ్ళ నీళ్లు పెట్టుకునేసరికి పెద్దలుడు కలగజేసుకుంటూ, అవును మావయ్య గారు, నా స్నేహితుడు సుధాకర్ జీవితమే మాకు కళ్ళు తెరిపించింది. మీరు మా నాన్నగారు కూడా నాకు చాలాసార్లు చెబుతూ వచ్చారు. అర్థం కాలేదు అప్పుడు. ఇప్పుడు మాకు డబ్బు అవసరం లేదు. ఇక నుండి మేము అనవసర ఆర్భాటాలకు ఖర్చులకు పోకుండా ఉన్న దాంట్లోనే గడుపుకోవాలని, ప్రశాంతంగా జీవించాలనే నిర్ణయానికి వచ్చాం. క్షమించండి మావయ్య గారు అనేసరికి చిన్నల్లుడు కూడా, అవును మావయ్య గారు, అది మీ కష్టార్జితం. అందులో మీ శ్రమ కనబడుతోంది మాకు. శ్రమపడి సంపాదించుకున్నది ఏదైనా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుందంటారు. దాన్ని మీ దగ్గరే ఉంచుకోండి అంటూ మృదువుగా తిరస్కరించారు. కూతుళ్ళు అల్లుళ్ళు కలిసి శర్మ దంపతుల కాళ్లకు నమస్కారం పెట్టేసరికి ఆయన శతమానం భవతి అని దీవిస్తూ, పెద్దల మాటలకు విలువిచ్చే పిల్లలుంటే ఆ కన్న తల్లిదండ్రుల కళ్లల్లో కనిపించే ఆనందం ఏ పండుగ శోభకు సరితూగదని మనసులో గాఢంగా విశ్వసించారు. శర్మగారింట సంక్రాంతి పండుగ ఆనందాల హరివిల్లుగా, వేడుకగా ముగిసింది. ఇదండి ఆనందాల హరివిల్లు కథ. ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి మీరు కూడా మీ ఊరు వెళ్తున్నారా? మీ సంక్రాంతి పండుగ సంబరంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.